సోషల్ మీడియాలో పొద్దుట్ నుంచి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. అదే ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి వీడియో అయితే హల్చల్ చేస్తుంది. ఇది రచ్చ, అసలు ఇదంతా రచ్చ ఏంటి, అసలు ఏం జరిగింది? ఒకసారి ఫస్ట్ మనం వీడియో విందాం. వీడియో విన్న తర్వాత డీటెయిల్డ్గా ఒకసారి మాట్లాడుకుందాం. అది దీని కోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైన దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు విశాల్ 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 ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. చూస్తున్నాం కదా ఆ వీడియోలా. ఆ వీడియో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ కలిసి ఉన్నటువంటి వీడియో. వాళ్ళ వైఫ్కి అడ్డంగా దొరికిపోయిన వీడియో అయితే మనం చూసాం కదా. అసలు నిజంగా ఫోక్ డాన్సర్ ఎవరైనా కావచ్చు, ఫోక్ డాన్సర్గా నిలబడాలంటే ఎంతో కొంత కృషి చేసుకొని వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ఎన్నో కష్టాలు పడి ఫోక్లో నిలబడుతూ ఉంటారు. అట్లాంటిది అంత కష్టపడి ఇంత కెరీర్ని బిల్డ్ చేసుకున్న తర్వాత ఇట్లాంటి వీడియో చూసిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ ఎట్లా ఫీల్ కావాలి, మాధురి వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఫీల్ కావాలి? అసలు ఒకసారి మీరు నిజంగా మీకంతా బాగానే ఉంటుంది, మీరు సంతోషంగా మీ సంతోషాల కోసం మీరు మంచి హ్యాపీగా విజయిస్తున్నారు కావచ్చు. మన ఈశ్వర్ సాయి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఏంటి సంబంధం? ఆమెను మీ లైఫ్లోకి తీసుకొచ్చి ఆమెను మంచి లైఫ్ ఇస్తా అని తీసుకొచ్చిన తర్వాత ఇంకొక ఆమెతో ఉండడానికి కారణం ఏంటి అసలు? ఆమె ఏం చెప్తుంది? ఒకసారి మేము బాగానే ఉన్నాము, మేము 7 yearsగా మంచిగా ఉన్నాము. ఈశ్వర్ సాయి అండ్ మాధురి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఫోక్ డాన్స్లో వీళ్ళ కెరీర్ని బిల్డప్ చేసుకొని చాలా సాంగ్స్ కలిసి చేశారు వీళ్ళిద్దరు. ఒక 4-5 సాంగ్స్, ఉత్తాసెతుల సాంగ్ మొన్నటి వరకు చాలా ట్రెండింగ్లో ఉంది సాంగ్. ఆ సాంగ్ చేశారు. సన్న సన్న బియ్యమే సాంగ్ చేశారు. ప్రమిళ సాంగ్ అయితేనేమి ఇట్లా ఒక చాలా మంచి హిట్ సాంగ్స్ చేశారు. మీకంటూ మీ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు, మీ ఓన్ పాత్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ టైంలో ఇట్లాంటివి చేస్తే ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలా కష్టపడి వచ్చుంటారు. అదే మాధురి అయి ఉండొచ్చు, D20లో ఆమె కంటెస్టెంట్గా పోయి చాలా తక్కువ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా మంచిగా కెరీర్ని బిల్డప్ చేసుకొని ఇలాంటివి చేస్తే రేపు పొద్దుగాల మీకు కాదు ఎఫెక్ట్. ఇది మాధురి వాళ్ళ పేరెంట్స్కి ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు మా అమ్మాయి ఇలా చేసింది అని బయట తెలిస్తే ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? సరే, ఆయన అంటే అబ్బాయి ఏదో నడిచిపోతుంది, తర్వాత కెరీర్ మళ్ళీ బిల్డ్ చేసుకుంటాడు, ఇంకో సాంగ్ చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. నీ పరిస్థితి ఏంటి? నీ కెరీర్ నాశనమే కదా. సరే, మీరిద్దరు సంతోషం కోసం తిరిగిర్రు, అయిపోయింది, చేసి ఎంజాయ్ చేసిండ్రు, మీ ఆనందం కోసం మీరు తిరిగిర్రు. వాళ్ళ వైఫ్ ఎఫెక్ట్ కావాల్సిన అవసరం ఏంది? వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక చిన్న బాబు. ఏం తెలియదు ఆ అబ్బాయికి, చాలా చిన్న బాబు, వాడికి అసలు ఏం కూడా తెలియదు. వాడి లైఫ్ ఎందుకు ఎఫెక్ట్ కావాలి? రేపు పొద్దున బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అరే మీ నాన్న ఇది అని అంటే రేపు పొద్దుగాల వాడు మొహం ఎట్లా పెట్టుకుంటాడు? మీ ఇద్దరు చేసిన దానికి వాళ్ళు ఎందుకు సఫర్ కావాలి? మీ ఫ్యామిలీస్కి డిస్టర్బెన్స్ ఎందుకు కావాలి? మీ సుఖాల కోసం, మీ ఆనందాల కోసం మీరు తిరుగుతున్నారు. ఈశ్వర్ సాయి ఉన్నాడు, వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ ఏమందంటే, మేము 7 yearsగా బాగున్నాము, మా కెరీర్ అంతా బాగుంది, మా లైఫ్ అంతా బాగుంది, ఈ అమ్మాయి రావడం వల్లనే మేము డిస్టర్బెన్స్ అయినాము అని అంటుంది. నిజంగా ఇది ఎంతవరకు నిజమో కానీ ఇందులో ఇంకొక విషయం ఏంది అని అంటే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు చేయాల్సిన అవసరం ఏముంది? మీకు లైఫ్ ఉంది, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. మీరు కూడా ఒక అమ్మాయి చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చుంటారు. మీరేం ఫోక్లో మంచిగా డ్యాన్స్ చేస్తారు, మంచి స్కిల్స్ని చేస్తారు, మీరు కూడా చాలా ఇదే వచ్చారు కదా. మీ కెరీర్ కొలాప్సే కదా, ఇంకేముంటుంది? అబ్బాయికి అంటే ఎన్నో రకాలుగా సోర్సెస్ ఉంటాయి, ఏదో చేసుకుంటాడు. మీరేంటి మీ పేరెంట్స్కి ఎట్లా మొహం చూపిస్తారు? వాళ్ళు రేపు పొద్దుగాల సమాజాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు? వేరే వాళ్ళు అరే మీ అమ్మాయి ఇట్లా చేసింది, అరే మీ అమ్మాయి ఇది అని అంటే వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు? ఫస్ట్ మీ తల్లిదండ్రుల గురించి మీరు ఒక్కసారైనా ఆలోచన చేసిరా? ఆ చిన్న పిల్లాడి లైఫ్లోకి, వాళ్ళ పేరెంట్స్ లైఫ్లోకి వాళ్ళంతా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక అమ్మాయిగా ఎంతో కష్టపడి, ఎంతో స్ట్రగుల్ చేసి, కెరీర్ని బిల్డ్ చేసుకొని, ఇవన్నిటిని చేసుకొని, ఇంత చేసి కెరీర్ మొత్తం కొలాప్స్ చేసుకోవడం ఏంటి? దేనికి సంగీతం? ఇవన్నీ ఏం చూపించాలనుకుంటారు సమాజానికి? మీలాగా లైఫ్లో చాలామంది ఏమంటారు, ఒక పాయింట్గా పెట్టుకుంటారు, అరే వీళ్ళ హీరోలాగా మనం కావాలి, అరే వీళ్ళ ఒక డాన్సర్ లాగా మేము కావాలి, వీళ్ళలాగా అని పెట్టుకుంటారు. ఇవి ఏం నేర్పిస్తున్నారు సమాజానికి? రేపు పొద్దున ఇట్లాంటి పనులు చేసి వేరే వాళ్ళు, ఒక మామూలు వాళ్ళు ఒక సింగర్ కావాలనుకుంటారు, ఒక డాన్సర్ కావాలంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవని రావాలి అనుకుంటారు.
వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇదా? సమాజం మీద అవగాహన ఉన్న మీరే ఇట్లాంటి పరిస్థితులు చేస్తే, ఇలాంటి పనులు చేస్తే రేపు పొద్దున ఈ కెరీర్ని ఎంచుకోవాలి, ఈ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇట్లాంటి పనులు మీ సుఖాల కోసం, మీ ఆనందాల కోసం, ఏదో ఒక 5-10 నిమిషాల సుఖాల కోసం ఇట్లా బెండ్ అయితే లైఫ్ ఒక్కసారిగా డిస్టర్బ్ అయింది. చూసారు కదా, ఈ ఈశ్వర్ సాయి అండ్ మాధురిదే స్టోరీ అంతా విన్నారు కదా. ఇందులో మీకేమనిపిస్తుంది? ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది, ఎవరు రాంగ్ అనిపిస్తుంది? అసలు ఒక అమ్మాయిగా ఆమె కరెక్టే చేసిందా, ఆమె కెరీర్ని కొలాప్స్ చేసుకుందా? మీరు కూడా కమెంట్స్ చేయండి ఈ వీడియోకి. ఎవరిది కరెక్ట్, ఎవరిది తప్పు, ఆ పిల్లాడి లైఫ్ ఏంటి, వాళ్ళ వైఫ్ లైఫ్ ఏంటి, ఆ మాధురి వాళ్ళ పేరెంట్స్ ఫీల్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఇవన్నిటి గురించి నిజంగా దారుణం, ఇంత దారుణమైన సిచ్యువేషన్ నిజంగా ఘోరం. అసలు ఇట్లాంటివి అసలు జరగనే జరగొద్దు.